కేసీఆర్ గారు అతి త్వరలో వేరే దేశానికి వెళ్ళిపోతున్నారు. ఆ పోయేలోపు ఈ కార్యకర్తలందరూ కూడా ఎక్కడ పోకుండా వీళ్ళందరినీ కూడా ఒక రూమ్లో వేసి బంధించాలనే ఒక కృతనిశ్చయంతోనే వీళ్ళకి ఒక పని కల్పించినట్లుగా, ఏదో వీళ్ళని అందరినీ ఫుల్ బిజీ చేసినట్లుగా, ఇప్పుడు వీళ్ళు పోయి యుద్ధంలో పనిచేస్తే వీళ్ళందరికీ రేపు పొద్దున్న ఎలక్షన్లో నిలబడి మళ్ళీ అధికారం తీసుకురావడానికి పనిచేస్తారన్నట్లుగా ఏదో ఒక మళ్ళొక రకమైనటువంటి డ్రామాకు తెరలేపిండు. దాన్ని వీళ్ళందరూ నిజం అనుకుంటున్నారు వీళ్ళు. ఎందుకంటే అక్కడ జరిగేటి పరిణామాలు గతంలో 24 ఏళ్ళకెళ్ళి చూసుకుంటూ వస్తున్నాం. కేసీఆర్ గారు ఏం చెప్తారు, ఏం చేస్తారు, ఎట్లా పోతుంటారు, ఏంది ఏం పందా ఏంది అని చెప్పి ప్రజలు ఏవి కూడా చెప్పుకుంటావో ఏవి పడితే అవి చెప్తే ఇంకా విశ్వసించే పరిస్థితిలో లేరు. వీళ్ళ యూట్యూబ్ ఛానల్లో వీళ్ళు చెప్తున్నారు కదా, ఇప్పుడు గౌతమ్ ప్రసాద్ గారు చెప్పారు యూట్యూబ్ ఛానల్లో ప్రజలు చాలా తిరస్కరిస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు అని. వీళ్ళు ఆ ఛానల్కి ఏమంటారు మైక్కు ఏదైతే ఉంటుందో దానికి లోగో పెట్టుకొని పొమ్మని చెప్పండి జర. ఫస్ట్ పోయేటప్పుడు పోకముందు వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా అది కూడా రియల్ వీడియోస్ అన్నీ కూడా ప్రజెంట్ చేయమని చెప్పండి. వీళ్ళు ఒక పేడ్ వీడియోస్ని తీసుకొచ్చి పేడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి ఏదో ప్రభుత్వం మీద తిట్టిపి వస్తే ఏమవుతుంది? ప్రజలకు ఇవ్వాల్సినటువంటి పథకాలు ప్రజలకు అందుతాయి, ప్రజలకు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతాయి. బరాబర్ ప్రజలకు గృహజ్యోతి ఇస్తున్నాం, బరాబర్ ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం, బరాబర్ రైతులకు రైతు భరోసా ఇస్తున్నాం, బరాబర్ ఫ్రీ బస్ ఇస్తున్నాం, బరాబర్ రైతు రుణమాఫీ చేసినాం. మీరు చేసిర్రా రైతు రుణమాఫీ? మీరు చేసినటువంటి రైతు రుణమాఫీకి చట్టబద్ధత అయింది. ఆ రోజు ఏం చేసిండ్రు? రైతులు అన్నమ రామచంద్ర అని కడుపును మార్చుకొని ఉరికంబాలు వేసుకున్న రోజు ఆ రోజు కూడా ఇవ్వకుండా అవసరం లేని సమయంలో తీసుకొచ్చి ఒక 30,000, 40,000, 15,000 రైతు రుణమాఫీ చేసినటువంటి దాఖలాలు అప్పుడు చూసినాం. ఈరోజు 2 లక్షల రూపాయలు ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసినటువంటి ఘనత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఈరోజు 500కే సిలిండర్ ఇచ్చి గృహజ్యోతి ఈరోజు మహిళలకు గొప్ప వరంగా నిలిచింది గృహజ్యోతి పథకం. ఈరోజు రైతు భరోసా, రేపు పొద్దున ఇందిరమ్మ ఇండ్లు, ఇవన్నీ అంటే చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తుంది. వీళ్ళ కన్నంతా ఎడమడుతుంది. అంటే ఈ ఫ్రీ బస్ పెట్టడం వల్ల వీళ్ళకు ఊబర్ ఓలాలో వీళ్ళ అధినాయకుడికి షేర్లు ఉన్నాయి, దాని నుండి వీళ్ళకి ఇబ్బంది అవుతుంది. అందుకే ఆ ఫ్రీ బస్సు మీద మహిళలు ఉచితంగా పోతే వీళ్ళ కడుపు మండుతుంది. ఇది వీళ్ళ పరిస్థితి. ఈరోజు వీళ్ళ గ్రాఫ్ పెరుగుతుంది. మేము ఏదో అయిపోతుంది, మేము మొత్తం చక్రబంధంలో తిరిగి మొత్తం కాంగ్రెస్ పార్టీని అధ్యస్తామంటే ఇప్పుడంతా ఎలక్షన్స్ వచ్చేది లేదు, మీరు అధికారంలోకి వచ్చేది లేదు, వచ్చినా మీరు అప్పటి వరకు మీ పార్టీ ఉంటుందో ఉండదో కూడా మీకు కూడా నమ్మకం లేదు. ఎందుకు ఈ అనవసరమైనటువంటి, నిజం చెప్తున్నా, ఈ అనవసరమైనటువంటి చర్చలు వీళ్ళంతా ఏదో పబ్లిక్లో ఏదో జరగాలి అని చెప్పి, ఏదో అనాలి అని చెప్పి, పబ్లిక్లో మేము ఉన్నాము అని అటెన్షన్ గ్రాప్ చేయడానికి. రేపు పొద్దున్న ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మున్సిపల్, గ్రామ పంచాయతీ, మండల ఎలక్షన్స్. ఈ ఎలక్షన్లో క్యాడర్ అంతా ఎక్కడ పోకుండా మీకు కమిటీలు వేస్తున్నాం, కమిటీల కోసం ఒక కమిటీ, ఉన్నత స్థాయి కమిటీ వేస్తాము, ఆ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పి వీళ్ళందరినీ మసిపూసి మారడికాయ చేసేటువంటి కార్యక్రమం నిన్న జరిగితే దాన్ని ఏదో ప్రజా వ్యతిరేకత వచ్చింది. ప్రజలు ఎవరికి వచ్చింది ఆ వ్యతిరేకత? మీకు వ్యతిరేకత ఉన్నందుకే మీరు ఇంట్లో కూర్చున్నారు. మీరు వచ్చి తిరగండి ధైర్యంగా. మీ ప్రతిపక్ష నాయకుడు అనేట ఆయన వచ్చి అసెంబ్లీలో వచ్చి కూర్చొని మాట్లాడాలి, ప్రజల పక్షాన మీరు చెప్పాలి. చెప్పనికే లేదు, దమ్ము ధైర్యం లేక కావాలని వీళ్ళే ప్రోగ్రెస్ చేసి ఇష్టం ఉన్నట్లు చిల్లర మాటలు కామెంట్లు చేస్తున్నారు, కావాలని వీళ్ళే రెచ్చగొడతారు. మొన్న చెప్పిండు కదా ఒక సామెత, కేటీఆర్ కలవకుర్తికో ఒక సామెత చెప్పిండు, ఇట్లా ఏమంటారు, మీ పుస్తకాలు ఎత్తుకపోతారని. ఎవరు పుస్తకాలు ఎత్తుకపోయారో ఇన్నారెడ్డి గారు చెప్తారు. ఇదే టీవీలో కూర్చొని ఇన్నారెడ్డి గారు చెప్పారు గతంలో ఎవరు పుస్తకాలు ఎత్తుకపోయారో. సిగ్గు అవుతుంది, ఇంటికి పోగానే నాయన తిట్టిండంట, అరే నువ్వు ఎందుకు నాకు ఇట్లాంటి కామెంట్లు చేస్తావు. ప్రజల్లో సిగ్గులేని మాటలు మాట్లాడి మీరు కామెంట్లు చిల్లర చేసుకొని మీ గ్రాఫ్ తగ్గించుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ తగ్గలేదు. మీ పిచ్చి వేషాలు వేసి పిచ్చి తమ్నేళ్ళు పెట్టి మీరు ఇప్పటి వరకు సీఎం కుర్చీలో కూర్చోక ముందు నుండి ఈరోజు వరకు వీళ్ళు 100 సార్లు చెప్పిర్రు ముఖ్యమంత్రిని మారుస్తాం, ముఖ్యమంత్రిని మారిపోతున్నాడు, ఎమ్మెల్యేలు 100 మంది మీటింగ్లు పెట్టుకున్నారని. చిల్లర శాసనం మానుకోవాలని చెప్తున్నాం మేము వీళ్ళకు. మీరు మీ గ్రాఫ్ తగ్గిపోయి మీకు పని లేక మీరు అట్లా పిచ్చి శాస్త్రాలు చేస్తున్నారు. ఇవన్నీ మానుకుంటే నిజంగా మీకు ఏమైనా భవిష్యత్తు ఉంటే రేపు పొద్దున తెలుస్తుంది, ప్రజా నిర్ణయంలో తెలుస్తుంది. రైట్. సో రాజు గారు, బీజేపీ విషయానికి వస్తే సరే, తెలంగాణలో గతంలో
కంటే అప్పట్లో ఒక ఎమ్మెల్యే సీట్ వచ్చింది. బట్ ఆ తర్వాత మొన్నటి దాంట్లో 8 ఎమ్మెల్యేలు 8 ఎంపీలు వచ్చినప్పటి నుంచి కూడా బీజేపీ గ్రాఫ్ పెరిగింది అనేది అండ్ ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది అనేది కూడా అర్థమవుతుంది. బట్ అదే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బీజేపీ వాళ్ళు కూడా ఇంకాస్త కష్టపడితే నిజంగానే అధికారంలోకి వచ్చే వాళ్ళము అని మొన్నటి వరకు మాట్లాడారు. బట్ ఇప్పుడు కూడా అంతకుముందు 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ పాలన చూశారు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పాలన చూస్తున్నారు. కాబట్టి డెఫినెట్గా నెక్స్ట్ టైం మాత్రం మేమే అధికారంలోకి వస్తాము, రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్లో మేమే గెలుస్తాము, రేపు 20న జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా మేమే గెలుస్తాము అనేది బీజేపీ చెప్తుంది. నిజంగా బీజేపీ ఎంతవరకు గ్రాఫ్ పెంచుకుందనుకుంటున్నారు?